రాజమౌళి ఇప్పటి వరకు మన జక్కన్న చేసిన సినిమాలు చూస్తే ఎన్టీఆర్, నాని, నితిన్, రామ్ చరణ్, రవితేజ ఇంకా ప్రభాస్ ఇలా కొంతమంది హీరోలతోనే సినిమాలు చేశాడు. వీళ్ళలో ఇద్దరు హీరోలతో 2 సినిమాలు చేశాడు. అలా వేరే హీరోలతో పెద్దగా చేసింది లేదు. ప్రస్తుతానికి మన మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంగతులు మేము ఎప్పటికప్పుడు మీతో చెప్తున్నాం కదా. అయితే వారణాసి సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అని కూడా తెలుసు. సో ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు జక్కన్న నెక్స్ట్ సినిమా ఎవరితో చేయాలో క్లారిటీకి వచ్చేస్తాడు. అయితే మరి వారణాసి తర్వాత జక్కన్న నెక్స్ట్ సినిమా ఎవరితో చెప్తాం, ఆగండి. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు వినగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఉత్సాహం కలుగుతుంది. అలాంటి కాంబో కుదిరితే బాక్సాఫీస్ వద్ద సంచలనం ఖాయమని అభిమానులు నమ్ముతారు. ఇటీవల బ్లాక్ బస్టర్ దర్శకుడు అయిన అనిల్ రావుపుడి ఇంకా మెగాస్టార్ చిరంజీవి కలిసి చేసిన మనశంకర వరప్రసాద్ మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అనిల్ రావుపుడిపై అక్కినేని అభిమానుల దృష్టి పడింది. సామాజిక మాధ్యమాల్లో కింగ్ నాగార్జునతో హలో బ్రదర్ తరహాలో ఒక పూర్తి వినోదభరితమైన సినిమా చేయాలని అభిమానులు కోరారు. ఆ అభ్యర్థనలకు అనిల్ కూడా సానుకూలంగా స్పందిస్తూ నాగార్జునతో సినిమా చేయాలనే తన ఆసక్తిని వెల్లడించారు. దీంతో ఈ కాంబినేషన్ పై చర్చలు మొదలయ్యాయి. ఇక ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇంకా అక్కినేని నాగచైతన్య కాంబినేషన్ గురించి. ప్రస్తుతం నాగచైతన్య తన 24వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన తండేల్ మంచి విజయం సాధించడంతో చైతన్య తన తదుపరి ప్రాజెక్టులను మరింత జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రతి హీరో కెరీర్లో 25వ సినిమా ఒక ప్రత్యేక మైలురాయి. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఈ సినిమా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో చైతన్య తన 25వ సినిమాను రాజమౌళితో చేయవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా రాజమౌళి ఇటీవల చైతన్య ఇంటికి వెళ్లారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే అక్కినేని అభిమానులకు ఇది ఒక గొప్ప వార్త అవుతుంది. ఎందుకంటే రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే అది సాధారణ ప్రాజెక్ట్ కాదు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ స్థాయిలో ఒక చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుదలైన తరువాత రాజమౌళి మరింత గ్లోబల్ రేంజ్ లో నిలుస్తారు. అలాంటి సమయంలో నాగచైతన్యతో సినిమా చేస్తే అది కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టే ఉండే అవకాశం ఉంటుంది. దీంతో అక్కినేని కుటుంబం నుంచి మరో పాన్ ఇండియా స్టార్ గా చైతన్య ఎదగవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకే ఈ వార్త నిజం కావాలని వారు కోరుకుంటున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. మరోవైపు దర్శకులు కొరటాల శివ ఇంకా శేఖర్ కమ్ముల కూడా నాగచైతన్య 25వ సినిమాను తెరకెక్కించే దర్శకుల జాబితాలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చైతన్య 25వ సినిమా ఏ దర్శకుడితో ఉంటుందో అన్న ఆసక్తి రోజు రోజుకి పెరుగుతోంది.